వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనరాజ్ లెసన్స్. ఈరోజు అక్టోబర్ 7, 2024లో జరిగిన టెట్ పేపర్లోని మ్యాథ్స్ బిట్స్ నేర్చుకోబోతున్నాము. ఇది వచ్చి ఆఫ్టర్నూన్ సెషన్లోని పేపరు. మార్నింగ్ సెషన్లో ఉన్నది డిస్క్రిప్షన్లో ఇస్తాను. అది ఇది రెండు కూడా వీడియోని లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీకు డిఎస్సి వరకు అప్లోడ్ చేస్తూనే ఉంటా. మీకు యూజ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? ఇక్కడ ఫస్ట్ బిట్ చూస్తే 6 పరిశీలనాంశాల యొక్క సగటు 6.54 అయిన పరిశీలనాంశాల మొత్తం ఎంత? మొత్తం మనం కనుక్కోవాల్సింది. సగటుకి మనకు సూత్రం తెలుసు. సగటు ఈక్వల్ టు రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. ఇక్కడ సగటు ఎంత ఇచ్చారు? 6.54 ఇచ్చారు. మనకు మొత్తం తెలియదు, అది కనుక్కోవాలి. బై ఇక్కడ వచ్చి రాసుల సంఖ్య అంటే ఇక్కడ పరిశీలన అంశాలు 6 కదా, ఈ 6 అనేది ఇక్కడ భాగిస్తుంది, ఇటువైపు పంపించేస్తాం, ఇప్పుడు గుణిస్తుంది అనమాట. ఇప్పుడు మనము 6.54 ఇంటూ 6 ఇది కనుక్కున్నామంటే మనకు కావాల్సిన పరిశీలన అంశాలు మొత్తం అనేది వస్తుంది. ఓకేనా? 6 4 24, 6 5 30, అదొక 2 32, 6 6 36, 39 ఇంత వచ్చింది. ఇక్కడ పాయింట్ 2 డిజిట్కి ముందు ఉంది కదా, రైట్ నుంచి లెక్క పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి రైట్ నుంచి ఇట్లా లెఫ్ట్కి వచ్చామంటే ఇక్కడికి వస్తుంది, అంటే 39.24 ఎక్కడుందంటే థర్డ్ ఆప్షన్లో ఉంది. అర్థమైంది కదా? సగటుకు సూత్రం ఏమి? రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. ఇక్కడ మనకి సగటు ఇచ్చారు, రాసుల సంఖ్య ఇచ్చారు, మొత్తం కనుక్కోవాలి. దాన్ని ఇలా చేసినప్పుడు థర్డ్ ఆప్షన్ వచ్చింది. ఎక్స్ డిగ్రీ యొక్క పూరక కోణం ఎంత అన్నారు. రెండు రాసుల మొత్తం పూరక కోణం అనేది 90 డిగ్రీలు అవుతుంది. ఇక్కడ వచ్చి ఒకటి వచ్చి ఎక్స్ డిగ్రీలు ఇచ్చారు, ఇంకొకటి ఏంటి అన్నారు. ఇప్పుడు చూడండి, రెండు రాసుల మొత్తం 90 డిగ్రీలు అన్నాం కదా, ఇప్పుడు ఎక్స్ ప్లస్ వై అనేది 90 డిగ్రీలు అన్నాము. ఇంకొకటి ఏమొస్తుంది? 90లో నుంచి ఈ ఎక్స్ని తీసేసామనుకోండి, రెండో రాశి వస్తుంది అనమాట. ఇది ఎక్కడుందో చూడండి, ఫస్ట్ ఆప్షన్లో ఉంది కదా, ఇది ఒక క్రమ పంచభుజి. పంచ అంటే 5 కదా, పంచభుజిలోని ఒక్కొక్క బాహ్య కోణం కొలత ఎంత అన్నారు. క్రమ అంటే అన్ని భుజాలు అన్ని కోణాలు సమానంగా ఉంటుంది, అలాంటిది పంచభుజిలోని బాహ్య కోణం, ఒక్కొక్క బాహ్య కోణం ఎంత అన్నారు. బాహ్య కోణాల మొత్తం ఎంత అవుతుంది? ఏ భుజి అయినా బాహ్య కోణాల మొత్తం అనేది 360 డిగ్రీలు అవుతుంది. ఇక్కడ పంచ అన్నారు కాబట్టి 5తో భాగించామంటే ఒక్కొక్క కోణం ఎంతో తెలిసిపోతుంది. 5 ఒకట్ల 5 ఏళ్ళ 35, ఇక్కడ ఒకటి మిగులుతుంది కదా 0, 5 2 10, అంటే ఒక్కొక్క కోణం ఎన్ని డిగ్రీలు అంటే 72 డిగ్రీలు. ఇది ఫోర్త్ ఆప్షన్. దీన్ని మళ్ళీ 5 కదా, పంచభుజి కదా చెప్పారు, ఈ మొత్తాన్ని 72 72 72 5 టైమ్స్ యాడ్ చేసుకున్నామంటే 360 డిగ్రీస్ వస్తుంది అనమాట. ఇప్పుడు మనకు ఆన్సరు ఫోర్త్. నెక్స్ట్ బిట్ చూసామంటే చతురస్రం యొక్క వైశాల్యం ఇచ్చారు 196 చదరపు సెంటీమీటర్లు అయినా దాని భుజం ఎంత అన్నారు. చతురస్రంలో 4 భుజాలు సమానంగా ఉంటుంది కదా, ఏ అని, దీని వైశాల్యం ఏ స్క్వేర్. ఇది ఎంత ఇచ్చారు? 196. భుజం ఎంత అంటే ఒక ఏ కనుక్కుంటే చాలు మనము. ఈ 196ని 14 స్క్వేర్గా రాయొచ్చు. ఓకేనా? 14 14 196 కదా, రెండు వైపులా స్క్వేర్ స్క్వేర్ క్యాన్సిల్ చేస్తే భుజం వాల్యూ ఎంత వచ్చిందంటే 14. సో థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ బిట్ చూస్తే 3/4ను పొందుటకు, అంటే 3/4 రావాలంటే 2/3కు 4/5 రెట్లు కలిగిన సంఖ్యకు కలపవలసిన సంఖ్య ఏంటి అన్నారు. అంటే 3/4ను పొందుటకు అంటే రిజల్ట్ మనకి 3/4 రావాలంటే ఈ 2/3కు 4/5 రెట్లు కలిగిన సంఖ్యకు కలపవలసిన సంఖ్య, అంటే దీనికి ఎంత కలిపితే ఇది వస్తుంది. అర్థమైంది కదా? 3/4ను పొందుటకు అంటే ఇంత రావాలంటే 2/3కు 4/5 రెట్లు, అంటే ఇది రెట్లు అంటే గుణించుకోవాలి. దీనికి ఎంత కలపాలి అన్నారు. ఎంత కలపాలో మనకు తెలియదు, ఎక్స్ అనుకుంటాం. సో ఈ ఎక్స్ ఇలానే పెట్టి ఈ నెంబర్ రైట్ సైడ్ పంపించామనుకోండి, ఇది ప్లస్ వాల్యూ అటువైపు వెళ్తే మైనస్ అవుతుంది. 2 4 8, 3 5 15 కదా, 8/15. ఇప్పుడు 4కి 15కి ఎల్సిఎం కనుక్కోవాలి, కసాగు కనుక్కోవాలి.
ఎంత వస్తుందంటే ఈ రెండిటికి కామన్‌గా కారణాంకాలు ఏమీ లేవు. సో, 15 నాళ్ళ 60 రావాలనమాట. అప్పుడు మనం ఏం చేయాలి అంటే దీన్ని 15తో గుణించి 15తో భాగిస్తే 60 వస్తుంది. దీన్ని 4తో గుణించి 4తో భాగించామంటే 60 వస్తుంది. ఓకేనా? ఇప్పుడు హారంలో 60 ఉంది. ఇక్కడ 15 ముళ్ళ 45 కదా! మైనస్ 8 నాళ్ళ 32. 45లో 32 పోతే ఎంతొస్తుంది? 13 హారంలో 60. 13/60 ఎక్కడుంది? ఫోర్త్ వన్‌లో ఉంది. అర్థమైంది గదా! నెక్స్ట్ బిట్ చూడండి. 62.8 సెంటీమీటర్లు వృత్త పరిధి గల వృత్తాకార ప్లేట్ యొక్క వ్యాసార్థం ఎంత అన్నారు. మనం r కనుక్కోవాలి. వృత్త పరిధికి సూత్రం ఏమి? 2πr. వృత్త పరిధి ఎంత ఇచ్చాడు? 62.8 ఇచ్చినారు. ఇక్కడొచ్చి పై వాల్యూ మనం 22/7 వేసుకుంటాం. కానీ ఇక్కడ వీళ్ళే ఇచ్చేసారు గదా! 3.14 ఇంటూ r ఈక్వల్ టు 62.8. మనం వ్యాసార్థం గనక కనుక్కోమన్నారు. r ఒక్కటి లెఫ్ట్ సైడ్ పెట్టుకొని మిగతావన్నీ రైట్ సైడ్ పంపించామనుకోండి. ఇక్కడ ఇవి 2 గుణిస్తాంది. ఇటువైపు వెళ్తే భాగిస్తుంది గదా! 2 ఇంటూ 3.14. ఇక్కడ లవంలో, హారంలో రెండిట్లో కూడా పాయింట్స్ ఉన్నాయి. ఎక్కువగా ఏ డిజిట్స్ ఉంటే దాంతో అన్ని జీరోస్ వచ్చేదాంతో మల్టిపుల్ చేసుకోవాలి. ఇక్కడ 2 పాయింట్లు ముందుంది కాబట్టి లవాన్ని 100తో గుణిస్తాము. హారాన్ని కూడా 100తో గుణిస్తాం. సేమ్ ఒకే నెంబర్‌తో గుణిస్తే దాని వాల్యూ మారదు. ఇక్కడ 2 పాయింట్లు ముందు ఉంది కాబట్టి 2 డిజిట్ల ముందుంది కాబట్టి ఈ 100తో గుణించామంటే ఈ పాయింట్ పోతుంది. ఇక్కడ పాయింట్ లేదు. ఇక్కడొచ్చి ఒక్క డిజిటే కాబట్టి ఒక్క జీరో పోతుంది. మిగతాది అలానే ఉంటుంది. ఇప్పుడు దాని వాల్యూ ఎలా ఉంటుందంటే ఇక్కడ చూడండి. r ఈక్వల్ టు 6280 ఉంటుంది లవంలో. హారంలో వచ్చి 2 ఇంటూ 314 ఉంటుంది. అర్థమైందా? ఇక్కడ పాయింట్ పోయింది. ఇక్కడ కూడా పాయింట్ పోయింది. ఓకే. ఇప్పుడు లవహారాలు రెండిటిని క్యాన్సిల్ చేసామంటే 2తో 2 ఒకట్ల ఇక్కడ చూడండి. 2 మూడుల 6, 2 ఒకట్ల 2, 2 నాలుగుల 8, 0. ఇక్కడ సేమ్ అదే 314 ఉంది. 314 ఒకట్ల 314 పదుల. అర్థమైంది కదా! ఇప్పుడు r వాల్యూ ఎంత వచ్చిందంటే 10. ఎక్కడుంది? ఫస్ట్ ఆప్షన్‌లో ఉంది. సరిగా జతపరచబడిన దానిని ఎన్నుకోండి అన్నారు. 8, 7, 5, 6 ఉంది. ఇక్కడొచ్చి ఏం వస్తుంది అన్నారు. 8 అంటే అష్టదిక్కులు గుర్తుపెట్టుకోండి. అష్టభుజి కదా! 8 అంటే థర్డ్ ఇక్కడ. నెక్స్ట్ సప్త స్వరాలు 7 ఇది సప్తభుజి. 7ని సప్తభుజి అంటారు. దీనికొచ్చి 2. 5 అంటే పంచభూతాలు అంటాం కదా! పంచభుజి. ఎక్కడుంది పంచ? ఫోర్త్‌లో ఉంది. నెక్స్ట్ షడ్ రుచులు 6 రుచులు అని చెప్తాం కదా! 6 అంటే షడ్భుజి. ఓకేనా? ఇప్పుడు ఇవి ఎక్కడుందో చూడండి. ఏకి థర్డ్ ఎక్కడుంది? ఇక్కడ చూడండి. ఇక్కడుంది, ఇక్కడుంది. ఇవి 2 లేదు. కాబట్టి ఇది కాదు, ఇది కూడా కాదు. నెక్స్ట్ బికి సెకండ్. రెండిట్లోనూ ఈక్వల్‌గా ఉంది. సికి 4 ఇక్కడుంది. డికి ఐ ఫస్ట్ 1 కదా! డికి 1. కాబట్టి దీనికి థర్డ్ ఆప్షన్ వస్తుంది. ఓకేనా? అర్థమైందా? ఇప్పుడు అష్టభుజి, 7 అంటే సప్తస్వరాలు గుర్తుపెట్టుకోండి. పంచభూతాలు, షడ్రుచులు, షడ్భుజి. ఓకే. నెక్స్ట్ ఒక స్తూపాకార స్తంభం యొక్క వ్యాసార్థము, ఎత్తు వరుసగా 7 అంగుళాలు, 8 అంగుళాలు అయిన ఆ స్తంభం యొక్క ఘన పరిమాణం ఎంత అన్నారు. స్తూపాకార స్తంభం. దీని యొక్క వ్యాసార్థం ఇచ్చారు. ఎత్తు ఇచ్చారు. వ్యాసార్థం 7, ఎత్తు వచ్చి 8 అయితే ఘన పరిమాణం ఎంత? ఘన పరిమాణం సూత్రం ఏమి? πr²h. పై అంటే ఎంత? 22/7. r ఇక్కడ ఎంత ఇచ్చారు? వ్యాసార్థం 7 కదా! r² అంటే 7 ఇంటూ 7. h అంటే 8 కదా! 8. ఇప్పుడు లవహారాలు రెండిటిని ఒకే ఎక్కంతో క్యాన్సిల్ చేసామంటే 7, 7 క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా 22 ఇంటూ 756. ఈ రెండిటిని గుణించామంటే 12, 32 ఘనపు అంగుళాలు వస్తుంది. దీనికొచ్చి సెకండ్ ఆప్షన్ వస్తుంది ఆన్సర్.
నెక్స్ట్ బిట్ చూడండి. 1 నుంచి 20 వరకు సంఖ్యలు కలిగిన 20 చీటీలు ఒక పెట్టెలో గలవు. 20 చీటీలు ఒక బాక్స్‌లో ఉంది. పెట్టెలోనికి చూడకుండా ఒక చీటీ తీయబడింది. తీసిన చీటీ ప్రధాన సంఖ్య కలిగినది కావడానికి సంభావ్యత ఎంత అని అన్నారు. ఇక్కడ సంభావ్యత అంటే మనం ప్రధాన సంఖ్య ఉండే చీటీని కదా తీశారు. కాబట్టి దీని యొక్క సంభావ్యత ఏమొస్తుందంటే సంభావ్యత ఈక్వల్ టు ప్రధాన సంఖ్యల చీటీలు ఎన్నున్నాయి. ప్రధాన సంఖ్యల చీటీలు ఎన్నున్నాయి బై మొత్తం చీటీలు వస్తుందనమాట. మొత్తం అంటే మనకి ఇక్కడ తెలుసు. మొత్తం ఎన్ని చీటీలు 20 అన్నారు. ప్రధాన సంఖ్యలు ఎన్నున్నాయి. 1 నుంచి 20 వరకు ప్రధాన సంఖ్యలు ఎన్నున్నాయి అది చూసుకోవాలి. ఎన్నున్నాయి చూడండి. 2 అనేది ప్రధాన సంఖ్య కదా! 2, 3 కూడా ప్రధాన సంఖ్య. 4 సంయుక్త సంఖ్య రాదు. 5 ప్రధాన సంఖ్య. 7, 11, 13, 17, 19 అంటే 1 నుంచి 20 వరకు ఇవి ప్రధాన సంఖ్యలు. మొత్తం ఎన్ని? 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఇప్పుడు ప్రధాన సంఖ్యల చీటీలు ఎన్ని అంటే 8 బై మొత్తం ఎన్ని? 20 కదా! ఇప్పుడు వ్యవహారాల్ని 4 ఎక్కంతో 4 రెండ్ల 4, 5, 20 అంటే 2/5 అనేది మన ఆన్సరు. ఫస్ట్ వన్. నెక్స్ట్ బిట్ చూడండి. 24 మీటర్లు 11 సెంటీమీటర్లు ఇంటూ 11 విలువ ఎంత అన్నారు. 24.11 ఇంటూ 11 తీసుకుంటాం. లేదా పాయింట్ లేదన్నా ఇది మీటర్లు, సెంటీమీటర్లుగా కూడా పెట్టుకోవచ్చు మీ ఇష్టం. 1తో గుణించినప్పుడు ఎంతొస్తుంది? మళ్ళీ 1తో గుణించినప్పుడు ఎంతొస్తుంది కదా! మొత్తం ఎంతొచ్చింది? పాయింట్ 2 డిజిట్ల ముందు కదా! అంటే ఇక్కడ 265 మీటర్లు 21 సెంటీమీటర్లు. కాబట్టి దీనికి ఇక్కడుంది చూడండి ఆన్సర్. ఫస్ట్ ఆప్షన్ వస్తుంది. ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 1/4 అయితే దీని యొక్క విలువ ఎంత అన్నారు. ఇక్కడ ఎక్స్ ఎక్కడెక్కడ ఉందో అక్కడ 1/4 రాసుకుంటాం. ఓకేనా? ఇక్కడ 8 ఇంటూ 1/4 ప్లస్ 5 మళ్ళీ ఇక్కడ 12 ఇంటూ 1/4 ఎక్స్ బదులు 1/4 రాస్తున్నాం. ప్లస్ 3/4 ఇంటూ 1/4 ఇక్కడ ఎక్స్ బదులు ఈ 1/4 రాస్తున్నాం. ప్లస్ 2 ఇది కదా వాళ్ళు ఇచ్చారు. ఇప్పుడు ఇందులో వ్యవహారాలు ఏదైనా క్యాన్సిల్ అవుతుందో చూస్తే ఇక్కడ 4 ఒకట్ల 4 రెండ్ల ఇక్కడ 2 + 5 ఎంత వస్తుంది? ఈ బాక్స్ మొత్తానికి 2 + 5 7 వస్తుంది. ఓకే. ఇక్కడ రాసుకుంటున్నా. తర్వాత ఇక్కడ 4 ఒకట్ల 4 మూడుల ఇక్కడ 3 + 3 6 వస్తుంది. బై ఇక్కడ 4 ఒకట్ల 4 ఒకట్ల క్యాన్సిల్ అయిపోయింది. 1 + 2 3 కదా! ఇప్పుడు వ్యవహారంలో ఏదైనా క్యాన్సిల్ అవుతుందంటే 3 ఒకట్ల 3 రెండ్ల 7 ఇంటూ 2 ఎంత? 7 రెండ్ల 14 కదా! ఇదనమాట మనకు కావాల్సిన ఆన్సర్. ఇక్కడుంది. ఇక్కడ చూడండి. -7x² + 2x + 5 బీజీయ సమాసంలో x² యొక్క గుణకము మరియు x యొక్క గుణకముల లబ్ధం కనుక్కోవాలి. లబ్ధం అంటే ఇంటూ చేయాలి, గుణించాలి. ఇప్పుడు x² యొక్క గుణకం ఏదొస్తుంది? ఇది వస్తుందనమాట. -7 తర్వాత x యొక్క గుణకం అంటే ఇక్కడ 2 వస్తుంది. ఈ రెండిటి లబ్ధం అన్నారు. -7 ఇంటూ 2 ఓకేనా? 7 రెండ్ల 14 ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -14 దీనికి సెకండ్ వన్ కరెక్ట్. పక్క పటము ఒక సమాంతర చతుర్భుజమైన x + y + z ఈ విలువ ఎంత అన్నారు. ఇక్కడ సమాంతర చతుర్భుజం అన్నారు. సమాంతర చతుర్భుజంలో ఈ 2 కోణాలు సమానం. ఇక్కడ 80 ఉంది కాబట్టి దీనికి నేరుగా ఉండే కోణం కూడా 80 అవుతుంది. ఇప్పుడు ఇది 2 ఆసన్న కోణాలు కదా! ఆసన్న కోణాల మొత్తం 180 డిగ్రీలు అవుతుంది. ఓకేనా? ఇక్కడొచ్చి 80 ఉంది కాబట్టి ఇక్కడ ఎంత ఉండాలి? 100 డిగ్రీలు ఉండాలి. ఓకేనా? తర్వాత ఇది ఒక సరళ రేఖ పైన కోణం అనేది ఇట్లా సరళ రేఖ పైన కోణం అనేది మొత్తం 180 డిగ్రీలు. ఇక్కడ 80 డిగ్రీలు ఉంది కాబట్టి ఇక్కడ 100 డిగ్రీలు వస్తుందనమాట. ఇప్పుడు వీళ్ళేం చెప్పారు? x + y + z కదా కనుక్కోమన్నారు. ఇక్కడ x వాల్యూ 80 డిగ్రీలు. సారీ 100
ఇక్కడ y విలువ 80 డిగ్రీలు, z 100. మొత్తం ఎంత? 280 డిగ్రీలు. ఓకేనా? ఫోర్త్ వన్. నెక్స్ట్ బిట్ చూడండి. ఇక్కడ ఏ విలువ, బి విలువ, సి విలువ ఇచ్చారు. మొత్తం నంబర్స్ ఇచ్చారు. ఇక్కడ ప్లస్ మైనస్లు చూసుకొని దాని వాల్యూ కనుక్కోవాలి. ఇప్పుడు మనకి ఏ విలువ ఎంత వస్తుంది? ఇక్కడ చూడండి, -2 -7 రెండు మైనస్లు కూడుకుంటే -9 అవుతుంది. +3 +5 +8 అవుతుంది. -9లో నుంచి 8 పోతే -1 వస్తుంది కదా, అంతే కదా. నెక్స్ట్ బి వాల్యూ. ఇక్కడ -7 -2 ఎంత? 9. -1 అంటే -10 వచ్చింది. ఇక్కడ ప్లస్ వాల్యూ 6 ఉంది, 12 ఉంది ప్లస్లో. కాబట్టి 12లో 10 పోయింది అనుకోండి, 2 వస్తుంది. ఓకేనా? +2 వస్తుంది కాబట్టి బి వాల్యూ 2. ఇప్పుడు సి వాల్యూ చూసామంటే ఇక్కడ -5 -1 6 అయింది, -6. ఇక్కడ +6 అంటే -6లో నుంచి +6 తీసేస్తే 0. కాబట్టి సి వాల్యూ 0. ఇప్పుడు దీంట్లో ఏది పెద్దది? 2 కదా, బి పెద్దది, ఈజ్ గ్రేటర్ దెన్. నెక్స్ట్ మైనస్ విలువ కంటే 0 అనేది పెద్దదనమాట, సి పెద్దది. తర్వాత -1 చిన్నది కదా, కాబట్టి ఏ. బి ఈజ్ గ్రేటర్ దెన్, సి ఈజ్ గ్రేటర్ దెన్ ఏ. ఇది ఎక్కడుందో చూడండి, సెకండ్ ఆప్షన్లో ఉంది కదా. ఇక్కడ దత్తాంశం అన్ని పాయింట్స్లో ఇచ్చారు. యొక్క మధ్యగతం ఎంత అన్నారు. ఫస్ట్ దీన్ని ఆరోహణ క్రమంలో రాసుకోవాలి కదా, అంటే చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్కి రాసుకోవాలి. దీంట్లో అన్నిటికంటే చిన్నది ఏదో చూద్దాం. ఇక్కడ చూడండి, అన్నీ కూడా 1 పాయింట్లోనే ఉంది. 1 పాయింట్ తర్వాత 0.2 ఉంది కదా, ఇది అన్నిటికంటే చిన్నది, 1.02. ఇప్పుడు ఇది అయిపోయింది. నెక్స్ట్ 1.03 అనేది వస్తుంది కదా, దీనికంటే కొంచెం పెద్దది ఇది వస్తుంది, 1.03. ఇప్పుడు ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ 1.06 వస్తుంది కదా, ఇక్కడ ఉంది చూడండి, 35 అనేది ఇది వస్తుంది. నెక్స్ట్ నెంబర్ 1.035. ఇప్పుడు ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ ఇది వస్తుంది 1.06. ఇప్పుడు ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ దీనికంటే కొంచెం పెద్దది 1.09 ఉంది కదా, 1.09. ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ 1.21 ఉంది, 1.25 ఉంది. కాబట్టి 1.21 చిన్నది కదా, 1.21. లాస్ట్లో అన్నిటికంటే పెద్దది 1.25. ఇక్కడ మధ్యగతము అంటే ఏమీ లేదు, మొత్తం ఎన్ని నెంబర్లు ఉందో దాని మధ్యలో ఉండేది దాని మధ్యగతము. 1 2 3 4 5 6 7 ఉంది మొత్తము. కాబట్టి ఫస్ట్లో ఉన్న 3 నెంబర్లు వదిలేస్తాం, లాస్ట్లో ఉండే 3 నెంబర్లు వదిలేస్తాం, మధ్యలో ఉండేది 1.06. కాబట్టి సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ బిట్ చూడండి, ఒక నగర జనాభా 10,000. ఓకేనా, ఒక నగర జనాభా ఎంత ఉన్నారు? 10,000. నగర జనాభా పెరుగుదల రేటు సంవత్సరానికి 5% పెరిగితే 2 సంవత్సరాల తర్వాత నగర జనాభా ఎంత అన్నారు. ఇక్కడ చూడండి, 10,000 ఉన్నారు కదా, ఇందులో ఒక సంవత్సరానికి 5% పెరిగారు. 5% అంటే 100 కదా, ఇంత పెరిగారు ఒక సంవత్సరం తర్వాత. 2 సున్నాలు 2 సున్నాలు క్యాన్సిల్ అయిపోయింది, 100 × 5 500, ఇంత పెరిగారు. ఇప్పుడు 1 ఇయర్ తర్వాత ఎంత జనాభా? ఫస్ట్ 10,000 ఉన్నారు, మళ్ళీ 500 పెరిగారు కదా, అప్పుడు 1 ఇయర్ తర్వాత ఎంత జనాభా ఉంటారు? 10,500 మంది ఉంటారు. ఇప్పుడు ఇంకొక సంవత్సరం తర్వాత ఈ 10,500లో మళ్ళీ 5% పెరిగారు. 5% అంటే 5 కదా, 5% పెరిగారు. అంటే ఈ 0 0 క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్, 105 × 5 ఇంత పెరిగారు మళ్ళీ రెండోసారి. అంటే 5 5 25, 5 5. అంటే రెండో సంవత్సరం ఎంత పెరిగారు? 525 మంది పెరిగారు. దీన్ని తీసుకెళ్ళి మళ్ళీ దీనికి కలపాలి. అంటే 10,500కి 525 కలిపామనుకోండి, 5 2 10 11 11,025 ఫస్ట్ ఆప్షన్ వచ్చింది. అర్థమైందా? ఒకసారి చెప్తాను చూడండి. ఫస్ట్ 10,000 మంది ఉన్నారు,
5% పెరిగారంటే 500 మంది పెరిగారన్నమాట ఫస్ట్ సంవత్సరంలో. అప్పుడు ఎంతవుతారు? 10,500 అవుతారు గదా! మళ్ళీ ఈ 10,500లో మళ్ళీ 5% పెరిగారు గదా! అంటే 525 మంది పెరిగారు. దీన్ని తీసుకెళ్ళి దీనికి కలిపామనుకోండి, టోటల్‌గా 2 సంవత్సరాల తర్వాత ఇంత. అంటే ఫస్ట్ 10,000 మందున్నారు. ఒకసారికి 500, ఒకసారికి 525. ఈ 10,000కి ఇది 2 1125 కలిపినామంటే మనకి ఫస్ట్ ఆప్షన్ వచ్చింది. నెక్స్ట్ బిట్ చూడండి. 72 పుస్తకాల బరువు 9 కేజీలు. అటువంటి 40 పుస్తకాల బరువు ఎంత అన్నారు. ఇక్కడ చూడండి. 72 పుస్తకాల బరువు 9 కేజీలు. ఓకేనా? ఇప్పుడు ఒక పుస్తకం విలువ ఎంత అంటే 9/72. మనకు కావాల్సిన 40 పుస్తకాలు గదా! కాబట్టి 40 పుస్తకాలు అంటే దీన్ని 40తో గుణిస్తాం. ఆ వచ్చుండే 9/72ను గూడా 40తో గుణించుకుంటాం. అర్థమైంది గదా! ఏకవస్తు పద్ధతిలాగా ఇది. ఓకే. 72 పుస్తకాలు 9 కేజీలైతే ఒక పుస్తకం ఎంత అంటే ఇది భాగిస్తుంది. 40 పుస్తకాలున్నప్పుడు 40తో గుణించుకుంటాం. ఇప్పుడు 9 ఒకట్ల 9, 8ల 72 మళ్ళీ ఇక్కడ 8 ఒకట్ల 8, 5ల 40. 1 ఇంట 5 5/1 మిగిలింది. అంటే 5 కేజీలు. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ బిట్ చూడండి. 16x² - 9y² డివైడెడ్ బై 4x + 3y. ఇది ఒక బాక్స్‌లో ఇచ్చారు. మళ్ళీ ఇంటూ 4x - 3y అన్నారు. ఇక్కడ 16ని 4 స్క్వేర్‌గా రాసుకోవచ్చు కదా! ఇక్కడ 9ని 3 స్క్వేర్‌గా రాసుకోవచ్చు కదా! అంటే ఇక్కడ 4x² రాసుకోవచ్చు కదా దీన్ని. 4x² మైనస్ ఇక్కడ 9ని 3 స్క్వేర్ అన్నాము. కాబట్టి 3y² డివైడెడ్ బై ఇక్కడేముంది? డివైడెడ్ బై 4x + 3y మళ్ళీ ఇక్కడ ఇంటూ 4x - 3y ఉంది. ఓకేనా? ఇప్పుడు ఇదొచ్చి a² - b² లాగుందా? a² - b² లాగుంది కదా! a² - b² అంటే a + b ఇంటూ a - b కదా! ఆ విధంగా దీన్ని రాసుకుంటాం ఇప్పుడు. a + b అంటే 4x + 3y ఇంటూ 4x - 3y ఇలా రాసుకున్నాం. a + b ఇంటూ a - b లాగా రాసుకున్నాము. ఇక్కడ బైలో ఏముంది? 4x + 3y ఉంది. మళ్ళీ ఇక్కడ ఇంటూలో 4x - 3y ఉంది. ఇప్పుడు లవహరాల్లో ఈక్వల్‌గా ఏదుంటే దాన్ని క్యాన్సిల్ చేస్తా. ఇక్కడ 4x + 3y ఉంది. ఇక్కడ 4x + 3y ఉంది. ఇప్పుడు ఫైనల్‌గా మనకేముంది ఇక్కడ 4x - 3y ఒకటి ఇంటూ 4x - 3y అంటే 2 సేమ్ అదే కదా! అంటే 4x - 3y అనేది 2 ఉన్నాయి. a ఇంటూ a ఏమవుతుంది? a² కదా! ఇప్పుడు ఇదే వాల్యూనే ఇది గూడా. కాబట్టి స్క్వేర్ ఉంది. 4x - 3y హోల్ స్క్వేర్. ఎక్కడుందో చూడండి. థర్డ్ ఆప్షన్‌లో ఉంది. నెక్స్ట్ బిట్ చూడండి. 2^4m + 3 ఇంటూ 4^-m + 1 = 32 అన్నారు. ఇక్కడ 2 పవర్‌లో ఉంది. ఈ 4ని కూడా 2 పవర్‌లోకి రాసుకుందాం. 32ని కూడా 2 పవర్‌లోకి రాసుకుంటాం. ఇక్కడ 32ని 2 ఒకట్ల 2 ఆరుల 2 ఎనిమిదిల 2 నాలుగుల 2 రెండ్ల 1 2 3 4 5 అంటే 2^5గా రాసుకుంటాను. ఈ 32ని 2^5. ఇక్కడ 4 ఉంది చూసారు కదా! దీన్ని 2 స్క్వేర్‌గా రాసుకుంటాం. 2 2 4 కాబట్టి ఇక్కడ 2^4m + 3 ఇక్కడుంది. ఇంటూ ఇక్కడ 2 స్క్వేర్ కదా! ఈ స్క్వేర్ అనేది ఈ మొత్తాన్ని కూడా గుణిస్తుంది. ఈ మైనస్ అనేది mకొస్తుంది. 1కి కూడా వస్తుంది. కాబట్టి ఇక్కడ 2 స్క్వేర్ ఉంది కదా! అది mను గుణించిందనుకోండి -2m -2 వస్తుంది. ఈ మైనస్ రెండిటికి వెళ్ళిపోతుంది. స్క్వేర్ అనేది కూడా రెండిటిని గుణిస్తుంది. =2^5 ఉంది రైట్ సైడ్‌లో. ఇక్కడ భూములు 2 అదే ఇది ఎలా ఉంది అంటే a⁴m × a⁴n లాగుంది. అంటే a⁴m + n చేసుకోవాలి మనము. అంటే 2^m
ఇది మొత్తాన్ని కూడుకోవాలి ఇక్కడ పైనుండేవి. -2m - 2 ఇది ఉంది. రైట్ సైడు 2⁵ ఉంది గదా! ఇప్పుడు రెండు వైపులా భూములు సమానం గాబట్టి ఘాతాంకాలని సమానం జేసుకుంటాం. అంటే 4m + 3 - 2m - 2 = 5 ఓకేనా? ఇక్కడ 4mలో నుంచి -2m తీసేసామనుకోండి 2m మిగులుతుంది. ఇక్కడ 3లో నుంచి 2 తీసేసామనుకోండి 1 మిగులుతుంది కదా! = 5. 2m ఈ +1 అటువైపు వెళ్తే -1 అవుతుంది. 5లో 1 పోతే 4 గదా! ఇప్పుడు రెండు వైపులా 2తో భాగించుకుంటాను. 2 ఒకట్ల 2 రెండ్ల 4. సో, m వాల్యూ ఎంతొచ్చింది? 2. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ బిట్ చూడండి. -1/3 -2/9 -5/3 వీటిని ఆరోహణ క్రమంలో రాయండి అన్నారు. ఆరోహణ క్రమంలో ఉండాలంటే హారాల్ని సమానం జేసుకోవాలి. కాబట్టి ఇక్కడ 9 ఉంది గదా! ఇది 9 రావాలంటే లవాన్ని 3తో, హారాన్ని 3తో గుణించుకుంటాం. ఇది గూడా 9 రావాలంటే సేమ్ అంతే. ఇప్పుడు -1 ముళ్ళ 3/9 ఇక్కడ -2/9 అలానే ఉంది. ఇక్కడ 5 ముళ్ళ 15 గదా! -15/9 ఇక్కడ ఆరోహణ క్రమంలో అన్నారు గదా! అంటే చిన్న విలువ నుంచి పెద్ద విలువకి రాయాలి. ఇక్కడ మైనస్‌లు వచ్చినప్పుడు అన్నిట్లో మైనస్ ఉంది గదా! మైనస్ వచ్చినప్పుడు ఏదైతే పెద్ద నంబరో అదే చిన్న నంబర్ అన్నమాట. ఓకేనా? ఏదైతే పెద్ద నంబరో అదే చిన్నది. కాబట్టి ఇది అన్నిటికంటే చిన్నది. ఇదంటే ఏది? ఈ -5/3 అనేది చిన్నది. ఇది ఈ 2 చోట్ల ఉంది. కాబట్టి ఇది రాదు. ఇది గూడా రాదు. నెక్స్టు 15 కంటే కొంచెం చిన్నది. అంటే దీనికంటే కొంచెం పెద్దది ఏదొస్తుంది? ఇదొస్తుంది. అంటే ఫస్ట్‌దనమాట. -1/3 ఇది ఎక్కడుందో చూడండి. ఇక్కడుంది ఫస్ట్ ఆప్షన్ -1. లాస్ట్‌లో ఇది. ఓకేనా? కాబట్టి దీనికి ఫస్ట్ ఆప్షన్ వస్తుంది. అర్థమైంది గదా! మైనస్‌లలో ఏదైతే పెద్దదో అదే చిన్నదనమాట. కాబట్టి ఇది ఫస్ట్ చిన్నది. తర్వాత ఇది. ఇది అన్నిటికంటే పెద్దది. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ వచ్చింది. ఒక సమబాహు త్రిభుజం యొక్క కర్ణాల సంఖ్య అన్నారు. అసలు త్రిభుజంలో కర్ణాలే ఉండవు. ఏ త్రిభుజమైనా ఉండదు. కాబట్టి దీనికొచ్చి 0. కర్ణం అంటే తెలుసు కదా! ఇప్పుడు చతుర్భుజంలో ఈ మూలకి గీసేది కర్ణాలు. త్రిభుజంలో ఎక్కడ గీస్తాము? ఇక్కడి నుంచి వచ్చేది మధ్యగతం వస్తుంది భుజానికి నేరుగా. కాబట్టి దీనికి కర్ణాలనేవి లేవు. 0. నెక్స్ట్ బిట్ చూస్తే క్రింది వారిలో సజాతి భిన్నాలు అన్నారు. సజాతి అంటే హారాలన్నీ సమానంగా ఉండాలన్నమాట. అది సజాతి భిన్నాలు. ఇక్కడ ఇచ్చిన వాటిలో హారాలు వేరేగా ఉంది. ఇక్కడ కూడా 5లున్నాయి, 6 ఉంది. ఇది అన్నీ కూడా 3, 3, 3 ఉంది కాబట్టి ఇది హారాలన్నీ సమానంగా ఉంది కాబట్టి ఇది సజాతి భిన్నాలు. ఇక్కడ చూడండి 5 అంకెల అతి పెద్ద సంఖ్య యొక్క పూర్వ సంఖ్య అంటే ముందు సంఖ్య. ఇక్కడ 5 అంకెల పెద్ద సంఖ్య అంటే మనకేమొస్తుందంటే 5 9లు వస్తుంది ఇది. 5 అంకెల అతి పెద్ద సంఖ్య అంటే. దీనికి పూర్వ సంఖ్య అంటే దీనికంటే ముందుది. అంటే 8 వస్తుంది ఇక్కడ. ఓకేనా? అదొచ్చి ఇది అన్నమాట. నెక్స్ట్ ఏం చెప్పారు? 4 అంకెల అతి పెద్ద సరి సంఖ్య అన్నారు. ఇప్పుడు 4 అంకెల అతి పెద్ద సంఖ్య అంటే 4 9లు వస్తుంది. దీంట్లో సరి సంఖ్య 9 అనేది బేస్ కదా! దీంట్లో సరి సంఖ్య అంటే ఇక్కడ 8 రావాలి. కాబట్టి 9, 9, 9, 8. ఈ రెండిటి యొక్క మొత్తం ఎంత అన్నారు. ఆ రెండిటి మొత్తం కనుక్కున్నామంటే సరిపోతుంది. ఇక్కడ 8 16, 9 18, ఇదొకటి 19, ఇది కూడా 19, 19, 10. ఎంతొచ్చింది? 1,09,996 వచ్చిందనమాట. ఇది ఎక్కడుంది? ఫోర్త్ ఆప్షన్‌లో ఉంది. అర్థమైంది గదా! ఇక్కడ సరి సంఖ్య అనకపోతే మనం 9 ఉండేదే వేసుకుంటాం. ఇక్కడ సరి సంఖ్య అన్నారు కాబట్టి దీన్ని మార్చుకొని యాడ్ చేసుకోవాలి. లాస్ట్ బిట్టు ఒక దుకాణదారుడు తను ఒక వస్తువు వెలను కొన్న వెలపై 50% పెంచాడు. అతను 20% లాభం పొందాలంటే ఇవ్వవలసిన రుసుము శాతం డిస్కౌంట్ పర్సెంటేజ్ కనుక్కోవాలి మనం.
ఓకేనా? ఇప్పుడు 50% పెంచాడు గదా! అంటే ఫస్ట్ ఎంత ధర ఉన్నట్టు? 100 అనుకుందాం. పెంచిన తర్వాత ఎంతొస్తుంది? మార్కెట్ ధర 100 ప్లస్ 50% పెంచారు గదా! 150 వచ్చింది. ఇప్పుడు 20% లాభం రావాలి అంటే ఎంతకు అమ్మినట్టు? అమ్మిన వెల ఎంతొస్తుందంటే 100 కంటే 20% ఎక్కువ. అంటే రూ. 20 ఎక్కువ. మొత్తం ఎంతొస్తుంది? 120 అవుతుంది. ఇదేమిది? లాభం ఇంతొచ్చింది. ఇప్పుడు డిస్కౌంట్ ఎంత ఇచ్చినట్టు? డిస్కౌంట్ అంటే ఏమి? రుసుము గదా! డిస్కౌంట్ ఎంత ఇచ్చినట్టు? 150లో నుంచి 120 తీసేద్దాం. అంటే ఇక్కడ చూడండి ధర 100 ఉండింది. 50% పెంచాడు. అంటే 150. ఇక్కడ 20% లాభంతో కదా అమ్మాడు. అంటే 100ని 120కి అమ్మాడు. అంటే డిస్కౌంట్ ఎంత ఇచ్చాడు? 150 చెప్పి 120కి ఇచ్చాడు. అంటే ఎంత డిస్కౌంట్ అయింది? రూ. 30. 30%. ఇక్కడ రుసుము పర్సెంట్ కదా కనుక్కోమన్నారు. అంటే రుసుము పర్సెంట్ అంటే డిస్కౌంట్ అంటే రుసుము బై పెంచిన ధర ఎంత? 150 ఇంటూ 100. దీని వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి లవంలో 0, హారంలో 0, 3 ఒకట్ల 3 ఐదుల 15. మళ్ళీ ఇక్కడ 5తో 5 రెండ్ల 10, 5 సున్నాలు అంటే 20% అనమాట. రుసుము శాతం. ఓకేనా? ఎక్కడుంది? ఫస్ట్ ఆప్షన్‌లో ఉంది. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఇలాంటి మరెన్నో వీడియోస్ కావాలంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. ఓకేనా? మీకోసం ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నా గదా! లైక్ చేయండి.